రేపు 20 ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం ఫేస్గా ఉండాలి, ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక. ఆ కోరికతోనే నేను ప్రమోట్ చేశాను. నా స్వార్థం మా పర్సనల్ ఏజెండా కూడా వెళ్ళలేదు దీంట్లో. నేను బేగం ప్రమోట్ చేయడంలో నా పర్సనల్ ఏజెండా ఏం లేదు. చాలా మంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే శ్వేత పోటీ చేస్తుందని చెప్పి. నేను వేరే మీ అందరూ మీటింగ్లో చెప్పారు, పబ్లిక్గా చెప్పినా. నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ, అప్పుడు బేగ్ లేడు, నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు, పోటీ చేయరు. మేము రాజకీయం చేసే ప్రజాసేవ కోసం, ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ నేర్చుకుందామనో, ఈస్ట్ నేర్చుకుందామనో, సెంట్రల్ నేర్చుకుందామనో ఏదో సామ్రాజ్యం కాదు. నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు. నాకే టైం వేస్ట్ కాదు, టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది. కానీ చాలామంది ఇప్పుడు విషయం సమస్యలు మన హరిబాబు చెప్పారు. ఒక రోజు వచ్చాడు, ఏదో పని మీద వస్తూ ఉంటారు. నాకు ఎవరున్నా కూడా అడగం, ఎవరినైనా సరే అది మంచి అనుకుంటే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారనుకుంటే చేసి పంపిస్తే మా బాధ్యత. నాకు బేక్ లాంటి వ్యక్తులు కావాలి, ఎందుకంటే జీవరత్న లాంటి వ్యక్తులు కావాలి, నాకు వాసం ముని లాంటి వ్యక్తులు కావాలి, నాకు మా గోగుల్ రమణ లాంటి వ్యక్తులు కావాలి, మీరందరూ కావాలి. అంతే తప్ప మేము వచ్చాం, మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం, మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వెంకట నేనే అవినీతి చేయాల, నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడతావు? నేనే పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? నేను ఆడలేదు కదా. ఎందుకు పడతాయంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అన్న తప్ప ఏం ఎజెండా లేదు ఇక. అంతేనా? వీడు దోచుకోడు, విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జగ్గపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోసు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను కాకుండా వీడియోలు కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా అనుకుంటున్నా. నేను మీ దాంట్లో మాట్లాడిగానా, నేను బిజినెస్ పార్ట్నర్నా, లేదా ఏంటి, నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంటర్లో వచ్చి వెళ్ళిపెడుతున్నానా, వెస్ట్లో వచ్చి వెళ్ళిపెడుతున్నానా, కట్టలేదు కదా. ఏంటంటే ఈ కాపులో కొత్తాలి విజయవాడకి వీడు ఉండగా ఏ పార్టీకైనా, మా పార్టీనే కాదు, వైసీపీనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పని లేదు విజయవాడ. నేను అంతగా వరకు ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు.